హాయ్ ఫ్రెండ్స్, నేను సత్యమాకల. యూనియన్ బ్యాంక్ మొబైల్ యాప్ పైన యోమ్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని మొబైల్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ టైంలో కొంతమందికి యాప్ రిజిస్ట్రేషన్ అవ్వకుండా ఒక ఎర్రర్ వస్తుందంట. అది ఏ విధంగా వస్తుందో నేను చూపిస్తాను. అలాగే అది ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలో ఇవాళ వీడియో మనం కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ విధంగా లాంగ్వేజ్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఆగిపోతుందని చాలామందికి యాక్టివిటీ క్లిక్ చేయగానే ఈ విధంగా యూ హ్యావ్ ఎనేబుల్డ్ డెవలపర్ ఆప్షన్ ఆర్ యూఎస్పీ డీబగ్గింగ్ ఆన్ యువర్ ఫోన్, ప్లీజ్ డిజేబుల్ బోత్ అని వస్తుందంట. ఈ విధంగా వస్తే కనుక మీరు ఏం చేయాలంటే ముందు మీరు ఓకే చేసి ఇక్కడ మీ మొబైల్ సంబంధించిన సెట్టింగ్స్ ఉంటాయి కదా, ఆ సెట్టింగ్స్ క్లిక్ చేయాలి. ఫస్ట్ మీరు ఆల్రెడీ నేను ఓకే చేశాను. మొబైల్ సెట్టింగ్స్కి వెళ్తున్నాను. ఈ విధంగా సెట్టింగ్స్ ఉంటాయి కదా మొబైల్లో, సెట్టింగ్స్ క్లిక్ చేసి ఈ విధంగా పైకి ఇలా స్క్రోల్ చేస్తే కనుక మన కింద అబౌట్ ఫోన్ పైన సిస్టమ్ సెట్టింగ్స్ ఉన్నాయి కదా, అది క్లిక్ చేయాలి. అది క్లిక్ చేసి మీరు అందులో మనకి ఇలా పైకి ఒకసారి స్క్రోల్ చేస్తే మన కిందన డెవలపర్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, అది క్లిక్ చేసి మీరు ఈ విధంగా అది ఆన్లో ఉంటుంది ఆల్రెడీ. ఈ విధంగా సైడ్కి స్క్రోల్ చేస్తే మనకి డెవలపర్ ఆప్షన్స్ ఆఫ్ అవుతుంది. ఈ విధంగా ఆఫ్ చేసుకుంటే మీకు మొబైల్ యాప్ ఎక్కడైతే మీకు రిజిస్ట్రేషన్ ఆగిపోయిందో అక్కడి నుంచి మీరు మరలా కంటిన్యూ చేసుకుని మిగతా ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు సిస్టమ్ సెట్టింగ్స్లో డెవలపర్ ఆప్షన్స్ ఆఫ్ చేసుకుంటే మీకు మ్యాక్సిమం ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అలా కొన్ని మొబైల్స్ అయితే కనుక అబౌట్ ఫోన్ పైన సిస్టమ్ అని ఉంటుంది, ఇందాకేమో సిస్టమ్ సెట్టింగ్స్ ఉన్నాయి. కొన్ని మొబైల్స్లో అయితే కనుక సిస్టమ్ ఉంటుంది. ఆప్షన్ అయితే మారింది కానీ సేమ్ అబౌట్ ఫోన్ పైన ఉంటుంది. అబౌట్ ఫోన్ పైన మీకు సిస్టమ్ ఉంది కదా, దాంట్లో క్లిక్ చేసి మరలా మనం ఈ విధంగా డెవలపర్ ఆప్షన్స్ ఆఫ్ చేసుకోవచ్చు. అలాగే ఇంకొన్ని మొబైల్స్లో మనం సెట్టింగ్స్ క్లిక్ చేస్తే కనుక సెట్టింగ్స్లో మనకి ఎడిషనల్ సెట్టింగ్స్ అని ఉంటుంది. అంటే అబౌట్ ఫోన్ పైన ఇప్పుడు మనం పైకి స్క్రోల్ చేస్తే కనుక అబౌట్ ఫోన్ పైన ఎడిషనల్ సెట్టింగ్స్ క్లిక్ చేసి మనం డెవలపర్ ఆప్షన్స్ ఆఫ్ చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ మనకి కొన్ని ఫోన్స్లో అయితే అబౌట్ ఫోన్ పైన సిస్టమ్ అని ఉంది, కొన్ని వాటిలో అయితే సిస్టమ్ సెట్టింగ్స్ ఉంది, కొన్ని మొబైల్స్లో అయితే కనుక ఎడిషనల్ సెట్టింగ్స్ ఉంది. ఏదైనా సరే అబౌట్ ఫోన్ పైన ఉంటుంది, అది క్లిక్ చేసి మనం డెవలపర్ ఆప్షన్స్ ఆఫ్ చేసుకుంటే మ్యాక్సిమం మనకి ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఇప్పుడు నేను చెప్తున్నది ఒక స్పెషల్ కేసు. ఇది ఏంటంటే మొబైల్ యాప్లో అయితే మనకి ఈ విధంగా డెవలపర్ ఆప్షన్స్ ఎనేబుల్ అయినాయి, ఖచ్చితంగా డిజేబుల్ చేయమని చెప్తుంది. కానీ మన సెట్టింగ్స్లో అబౌట్ ఫోన్ పైన సిస్టమ్ లేదా సిస్టమ్ సెట్టింగ్స్ ఉన్నా లేదా ఎడిషనల్ సెట్టింగ్స్ ఉన్నా ఎక్కడ క్లిక్ చేసినా మనకి డెవలపర్ ఆప్షన్ అనేది కనిపించదు. మనం డిజేబుల్ చేద్దామంటే ఏమైనా డెవలపర్ ఆప్షన్ కనిపించదు. మొబైల్ యాప్లోనేమో మీరు డెవలపర్ ఆప్షన్స్ ఎనేబుల్ చేసుకున్నారో ఖచ్చితంగా డిజేబుల్ చేయమని చెప్తుంది. అప్పుడు ఏం చేస్తారంటే అబౌట్ ఫోన్ ఉంటుంది, సెట్టింగ్స్లో మనకి అబౌట్ ఫోన్ క్లిక్ చేస్తే కనుక అబౌట్ ఫోన్లో మనకి సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఇందులో బిల్ నెంబర్ ఉంది కదా, ఆ బిల్ నెంబర్ మీద మీరు 7 టైమ్స్ కనుక కంటిన్యూగా ప్రెస్ చేస్తే కనుక ఈ విధంగా మనకి కింద 4 స్టెప్స్ అవే, 3 స్టెప్స్ అవే, 2 స్టెప్స్ అవే ఈ విధంగా వస్తుంది. మనకి చూడండి 4 స్టెప్స్ అవే అని వచ్చింది. ఈ విధంగా మీరు 7 టైమ్స్ క్లిక్ చేస్తే కనుక ఒకవేళ మీ మొబైల్కి పాస్వర్డ్ పెట్టుకుంటే కనుక ఆ పాస్వర్డ్ అడుగుతుంది. ఆ పాస్వర్డ్ మీరు ఎంటర్ చేస్తే కనుక మీకు డెవలపర్ ఆప్షన్స్ ఎనేబుల్ అయిపోతాయి. అంటే ఇప్పుడు డెవలపర్ ఆప్షన్ మీకు కనిపిస్తే మీకు అబౌట్ ఫోన్ పైన మనం ఫస్ట్ 3 కేసెస్లో ఏ విధంగా అయితే ఆఫ్ చేసుకున్నామో డెవలపర్ ఆప్షన్స్, ఆ విధంగా మీరు అబౌట్ ఫోన్ పైన సిస్టమ్ ఉంటే సిస్టమ్ లేదా సిస్టమ్ సెట్టింగ్స్ ఉంటే సిస్టమ్ సెట్టింగ్స్ లేదా ఎడిషనల్ సెట్టింగ్స్ ఉంటే ఎడిషనల్ సెట్టింగ్స్ క్లిక్ చేస్తే కనుక మనకి డెవలపర్ ఆప్షన్స్ ఈ విధంగా ఫస్ట్లో ఎలాగైతే మనం ఆఫ్ చేసుకున్నామో ఆ విధంగా కనిపిస్తే మీకు ఈ విధంగా ఆఫ్ చేసుకుంటే మీకు ఈ ప్రాబ్లం మ్యాక్సిమం సాల్వ్ అయిపోతుంది. ఇప్పుడు నేను చెప్తుంది 5th కేసు. ఇది ఇంకా డిఫికల్ట్ ప్రాబ్లం. ఇది ఏంటంటే మనకి మొబైల్ యాప్ అయితే కనుక ఈ విధంగా వస్తుంది, మనకి డెవలపర్ ఆప్షన్స్ ఆఫ్ చేయమని ఈ విధంగా చూపిస్తుంది. కానీ మనం అబౌట్ ఫోన్ పైన సిస్టంలో కానీ లేదా సిస్టమ్ సెట్టింగ్స్ ఉన్న ఎడిషనల్ సెట్టింగ్స్ క్లిక్ చేసినా మనకి డెవలపర్ ఆప్షన్స్ ఎక్కడ కూడా కనిపించవు. అలాగే అబౌట్ ఫోన్లో క్లిక్ చేసినా మనకి ఎక్కడ కూడా బిల్ నెంబర్ కనిపిస్తాం. అప్పుడు ఏం చేస్తారంటే డైరెక్ట్గా సెట్టింగ్స్ క్లిక్ చేసి మీరు బిల్ నెంబర్ అని ఇలా టైప్ చేయండి. టైప్ చేస్తే కనుక ఈ విధంగా వస్తుంది. అది క్లిక్ చేసి మీరు మనకి బిల్ నెంబర్ కనిపిస్తుంది. ఆ బిల్ నెంబర్ మీద మీరు 7 టైమ్స్ కనుక కంటిన్యూగా ప్రెస్ చేస్తే కనుక ఈ విధంగా మనకి 4 స్టెప్స్ అవే, 3 స్టెప్స్ అవే, అంటే డెవలపర్ ఆప్షన్స్ ఎనేబుల్ అవ్వడానికి ఫైనల్ స్టెప్లో మీరు మీ మొబైల్ పాస్వర్డ్ పెట్టుకుంటే పాస్వర్డ్ ఎంటర్ చేస్తే యు ఆర్ నౌ ఇన్ ఏ డెవలపర్ మోడ్ అంటుంది. అలాగే ఇదివరకు ఎలాగైతే మనం అబౌట్ ఫోన్ పైన సిస్టమ్ లేదా సిస్టమ్ సెట్టింగ్స్ లేదా ఎడిషనల్ సెట్టింగ్స్ క్లిక్ చేసి ఏ విధంగా అయితే మనం డెవలపర్ ఆప్షన్స్ ఆఫ్ చేసుకున్నామో ఆ విధంగా మీరు ఆఫ్ చేసుకుంటే మీరు మొబైల్ యాప్ రిజిస్ట్రేషన్ మీద ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు. అలా కొంతమందికి అయితే కనుక ఇదివరకు ఆల్రెడీ యాప్ వాడే వాళ్ళకే లాగిన్ అయినప్పుడు ఇలా వస్తుంది. కొంతమందికి మీకు లాగిన్ అయినప్పుడు ఇలా వస్తే కనుక సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోండి. మ్యాక్సిమం నేను ఇక్కడ
ఇవాళ వీడియోలో మ్యాక్సిమం మొత్తం 5 కేసెస్ కవర్ చేశాను. మీకు ఏదో విధంగా మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఎందుకంటే మనకు ఒక్కో మొబైల్లో ఓ రకంగా ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం నాకు తెలిసిన విధంగా అన్ని ఆప్షన్స్ కూడా నేను కవర్ చేశాను. ఈ వీడియో మీ అందరూ కూడా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఈ వీడియోస్ మరింత మందికి రీచ్ అవుతాయి కాబట్టి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సత్యం వాగ్లా ఫర్ యూట్యూబ్ ఛానల్. టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.